అంటే అమ్మా ఇప్పుడు మీరు తెలుగులో 50 పైన సినిమాలు చేస్తారు, 62 సినిమాలు 62 సినిమాలు తెలుగులో చేశారు. కానీ తమిళంలో దీనికన్నా ఎక్కువే చేశారు, ఒక 100 సినిమాల వరకు చేశారు. 150 అందరితో, రజనీకాంత్. సో మరి అంత పెద్ద పెద్ద స్టార్స్ తో చేసిన మీరు అంటే అప్పట్లో మీరు బాగానే వెలిగారు, మరి సడన్ గా మీ లైఫ్ ఇలా అంటే లైక్ మారిపోవడం? అదేమ్మా బాగా చేశాను. ఇంకా ఒకటి ఇంపార్టెంట్, ఎంజీఆర్ గారు పేరు పెట్టారు కదమ్మా. అప్పుడు అప్పటి నుంచి మాము అమ్మగారు అంటే జయలలిత మేడం పోయారు, ఎక్స్ సీఎం. ఆవిడ ఉన్నప్పుడు నేను స్పీకర్ ఏడీఎంకే 22 సంవత్సరాలు పొలిటికల్ ఇది ఉంది నాకు. వాళ్ళే పట్టించుకోలే. మన ఇన్ని 47 హీరోస్ యాక్టర్స్ అసోసియేషన్, ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది కదా, అలాగనే అక్కడ తమిళనాడులో ఉంది సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్. వేస్ట్, నయా పైసా రాలే. అందరికీ వీడియో పెట్టాను. రజనీకాంత్ గారు, మన అజిత్, విజయ్, అక్కడ ఎంత పీక్లో ఉన్న హీరోకి మొత్తం పెట్టాను. ఒక దగ్గర నుంచి కూడా రెస్పాన్స్. పొలిటికల్లో కూడా ఎడపాడి పళనిచామి, ఓ పన్నీర్ సెల్వం, శశికళ, దినకరన్ 22 సంవత్సరాలు అమ్మతో పని చేశాను ఏడీఎంకేలో. ఎవరు పట్టించుకోలే, కావాలని చేశారని నేను అనుకున్నా. ఎందుకు హెల్ప్ చేయాలి అని ఇంటర్వ్యూ చూసి అన్నయ్య దేవుడు గారు నాగబాబు అన్నయ్య లైన్లో వచ్చారు, ₹1,00,000 పంపించారు. ఇమ్మీడియట్గా వచ్చింది. నా పల్లెటూరులో కారైకుడిలోనే నాకు అకౌంట్ కూడా లేదు, బ్యాంక్ అకౌంట్. సుమన్ మన రోషన్కి చెప్పి, అమ్మగారు ఇమ్మీడియట్గా చేసుకోండి, లేకపోతే మీకు జీపే లేకపోతే అకౌంట్ లేకపోతే డబ్బులు రాదు, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉంటున్నారు మీ గురించి అని. తర్వాత కారైకుడికి వెళ్ళి 1,500 కట్టుకొని ఇమ్మీడియట్గా అకౌంట్ తీసుకున్నా. ఫస్ట్ కాల్ అన్నయ్య కాల్, వీడియో కాల్లో వచ్చారు నాగబాబు అన్న. ఎప్పుడు వాళ్ళు ఏలేల జన్మానికి నాగబాబు అన్న, చిరంజీవి అన్న, రామ్ చరణ్, అల్లు అర్జును, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు వదిన గారు, అక్క గారు, పిల్లలు అందరు కాళ్ళు నేను పట్టుకుంటామ్మా. కాదమ్మా, అంటే మీ సంపాదన కూడా అంటే ఆ టైంలోనే మీరు సంపాదించుకున్నవన్నీ కూడబెట్టుకుని ఉండుంటే ఇప్పుడు ఈ పొజిషన్ వచ్చేది కాదు కదా. అసలు మీరు సంపాదించినవన్నీ అవునమ్మా, బాగా సంపాదించుకున్నాను. ఇప్పుడు మన తెలుగులోనే బాగా సంపాదించుకున్నాను. తమిళ్లో చేశాను కానీ తమిళ్ మూవీలో అంత ఇవ్వరమ్మా, ఓపెన్గా చెప్తున్నాను. తమిళ గురించి నేను మాట్లాడేదికి నాకు ఇష్టం లేదు. అక్కడ ఎందుకు తమిళనాడులో పుట్టానో పెరిగానో నాకు సిక్కుగా ఉంది. కానీ ఇప్పుడు మన ఇక్కడ మీడియాలో నేను చెప్పాలి నేను. ఎందుకంటే మన తెలుగులో లాగా ట్రీట్మెంట్ ఉండదు బాగా. ఇప్పుడు చూడు, అమ్మని ఎంత మర్యాద ఇస్తున్నారు మీరు. ఇప్పుడు సీరియల్కి పోతే అమ్మ, అక్కడ షూటింగ్కి పోయి ఇప్పుడు కేవీఆర్ గారే ఇక్కడ పంపించారు నా గురించి. అది మన ఏపీ 31st డైరెక్టర్. అందరూ అమ్మ అని ప్రేమతో. చిరంజీవి అన్న అడిగారంట, ప్యాకేజీకి ₹1,00,000 చాలా, ఇంకా ఏం కావాలి, నేను ఉన్నానని. ఎందుకంటే అన్నయ్య నేను చూడలే, నాగేంద్ర బాబు అన్న మాత్రం చూశాను. ఆఫీస్కి వెళ్ళి కాలు పట్టుకున్నాను, దండం పెట్టుకున్నాను, ఫోటో తీసుకున్నాను. అన్నయ్య చాలా బిజీ, అన్నయ్య అమెరికాలో ఉన్నారు. ఆస్కార్ వచ్చింది కదా అప్పుడు వచ్చి నేను డిస్టర్బ్ చేయలే. అది చిరంజీవి అన్నకు పబ్లిసిటీ నచ్చలే. ఇప్పుడు నాకు ₹1,00,000 అన్నయ్య అక్కడ నేను పల్లెటూరులో ఉన్నప్పుడే ఆయన ఇక్కడ కుప్తా అని ఒక మేనేజర్, హైదరాబాద్ మేనేజర్, మెడ్రాస్ మేనేజర్ వేరు, ఇక్కడ వేరు మేనేజర్ చిరంజీవి అన్న, గీతా ఆర్ట్స్. ఆయన ₹1,00,000 నాకు అక్కడ వచ్చి పడేసింది. అప్పుడు మన రోషన్ చెప్పాడు, సెకండరీ ఇంటర్వ్యూ ఇచ్చాను రోషన్, చాలా హ్యాపీ అని. అప్పుడు నేను ఇది చెప్పాను, అన్నయ్య ఇలాగ అడిగారని రోషన్ చెప్పారు. ప్యాకేజా గారు, అమ్మకు ఇంకో ఏదైనా కావాలంటే నేను ఉన్నాను, బాధపడకూడదు, హ్యాపీగా ఉండమని అన్నయ్య చెప్పారంట. ఎవరన్నా చెప్తారమ్మా, ఈ తమిళనాడులో పుట్టాను పెరిగాను, చిరంజీవి అన్నకు నాకు ఏమమ్మ సంబంధం ఉంది, నాగేంద్ర బాబు అన్నకు నాకు. ఇప్పుడు నా గురుగారుకు పర్లేదు, గురుగారు మోహన్ బాబు గారు నేను ఇంట్రొడ్యూస్ చేశారు, విష్ణుబాబు గారు లైన్లో వచ్చారు, వాళ్ళు నాకు ఓకే. చిరంజీవి అన్నతో నేను చెయ్యట్లే, తమిళ్లో చేశాను. తమిళ్లో అన్నయ్యకు అప్పుడు కొత్త పెళ్ళి, అప్పుడు చిరంజీవి అన్నకు పెళ్ళి అయినప్పుడు రాను వీరని ఒక సినిమా, అప్పుడు అన్నయ్య మిస్సెస్ని తీసుకుని తమిళనాడుకు వచ్చారు. బాగా జాలీగా మాట్లాడతారు, అన్నయ్య బాగా వాళ్ళు ఫ్యామిలీకి ఎప్పుడు గరానా మొగుడు. తర్వాత మేస్త్రి, మాన్భూముగు మేస్త్రి, తమిళ ఇక్కడ ఏమా పేరు అన్నయ్య చిరంజీవి అన్న హీరోగా చేశారా, ముఠా మేస్త్రా, దానికి కూడా డేట్స్ అడిగారు. కానీ తర్వాత అన్నయ్యతో నేను చెయ్యట్లే, చాలా ఏదో డేట్స్ మారింది, క్యారెక్టర్ మారింది. అప్పుడు అన్నయ్య వచ్చి చాలా బాగుపడి, పాకిజావుకి ఇలాగ పోయిందా, మంచి ఆర్టిస్ట్ కదా, ఇలాగ పోయింది, పొలిటికల్లో కూడా ఉండేది కానీ చాలా బాగుపడారు అన్నయ్య. నాగేంద్ర బాబు అన్నయ్య ఇంటర్వ్యూలోనే చెప్పారు, పాపం తనకు ఎవరు లేదు కదా, హస్బెండ్ లేదు, పిల్లలు లేదు, అది ఒక్కదానే కదా, తమిళ్లో ఇంతమంది ఉంటున్నారు, ఏదన్నా హెల్ప్ చేయవచ్చు కదా అని అన్నయ్యనే నాగేంద్ర అన్నయ్య బాబు అన్నయ్యనే చెప్పారు. మా
ఇప్పుడు మనకేంటంటే కొన్ని ఇండస్ట్రీలు ఎలా ఉంటాయంటే ఏ ఒక్క హీరో అయినా హెల్ప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, సో బాలకృష్ణ గారు కావచ్చు, యంగ్ స్టార్స్ కూడా. బాలకృష్ణ అన్న అంటే నాకు చాలా ఇష్టం. రౌడీ ఇన్స్పెక్టర్ చేశాను. రౌడీ ఇన్స్పెక్టర్ చేశారు. అప్పడాలు పాప లంగా ఓణి కాస్ట్యూమ్స్ నాకు. అప్పుడు రోడ్డు మీద నేను వచ్చినప్పుడు ఆటో డ్రైవరు బ్రహ్మానందం గారు నన్ను చూసి ఆటో ఆగిపోతుంది. మంచి కామెడీ నాకు నచ్చింది. అదేలాగా రౌడీ గారి పెళ్ళంలో టీ కొట్టు లంగా అంటే మలయాళీ వాళ్ళు ఓన్లీ బ్లౌజ్ మాత్రం వేసుకుంటారు, కింద వేస్ట్ కట్టుకుంటారు. అప్పుడు నా టీ కొట్లో పని చేసిన వారు బ్రహ్మానందం. సరకు మీద వసనమై అంటే ఇక్కడ ఓపెన్ నేను చెప్తాను, ఎప్పుడు వస్త్రం ఇస్తాను వేసుకుంటాను నాకు తెలుసు, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటుంది నాకు తెలుసు, కానీ బయటికి చూపించగను. ఎవరన్నా వస్తే అప్పుడు పూరి అని చిడతలాపారావు గారు వస్తారు. పూ ఏంట్రా పూ అంటే పులుసు, పూ అంటే పుత్తూరు. పూరి కావాలి, పాలకుట్టి నా పేరు. తర్వాత బాబు మోహన్ వస్తారు, వేడిగా ఏముంది పాలకుట్టి అన్న వచ్చినప్పుడు ఇతను ఇక్కడ అడుగురా, అక్కడేంటి పాలకుట్టి నోలకుట్టి. అది నా గురుగారు దాంట్లో వచ్చి రౌడీ గారి పిల్ల అంటే రౌడీ కదా దాంట్లో చాలా నాకు రౌడీ గారి పిల్లం, రౌడీ ఇన్స్పెక్టర్, బెత్తరాయుడులో చిరంజీవి అన్న, ఇది మన రజనీ అన్న ఫాదర్ క్యారెక్టర్. బెదరాయిలో కూడా నా క్యారెక్టర్ లేదు, కానీ నా గురుగారు నా గురించి రాసి రవిరాజ్ అప్పినశెట్టి గారు డైరెక్టరు, రాఘవేంద్రరావు గారు డైరెక్టరు, బి గోపాల్ గారు డైరెక్టరు, రేలంగి నరసింహారావు గారు, ముజ్జియాల సుబ్బయ్య, అందరూ పెద్ద డైరెక్టర్లు. నేను యాక్ట్ చేసినప్పుడు మీరు పెద్ద డైరెక్టర్లు అందరితో యాక్ట్ చేస్తారు. నాకు నేను ఇక్కడ ఆంధ్రాలో వచ్చి నాకు అలాంటి క్యారెక్టరే దొరకదు ఎవరికి. శ్రీదేవి లాగా అందంగా ఉంటే కూడా దొరకదు. మా తమిళ వేరే సంగతి, మా తమిళ్లో శాలరీ బాగా రాదు, మర్యాద ఉండదు. కానీ ఇక్కడ వచ్చి ఏంటి ఒక పుణ్యం అంటే ఆ తమిళ సినిమా చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఛాన్స్ దొరికింది, అది ఒకటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.